సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చందానగర్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఓ రాబరీ కేసును ఛేదించారు. ఈ వ్యవహారంలో ఇద్దరు అంతర్జిల్లా నేరస్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5 మోటార్ సైకిళ్లు, ఒక రెడ్మీ నోట్ 11 ప్రో మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ రాత్రి సుమారు 11:30 ప్రాంతంలో చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని హుడా కాలనీలో ఉన్న ఓ గుడిసె వద్దకు ఈ నిందితుడు వెళ్లాడు. అక్కడ ఒంటరిగా ఉన్న బాధితుడిని త్రాగునీరు కావాలని అడిగి అనంతరం కత్తితో బెదిరించి దాడి చేశారు. అతని వద్ద ఉన్న రెడ్మీ నోట్ 11 ప్రో మొబైల్ ఫోన్ ను లాక్కొని పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, విశ్వసనీయ సమాచారం ఆధారంగా జూలై 26న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ చేసిన నిందితులు A1 ఊర్జార్ల విష్ణువర్ధన్, వృత్తి మేస్త్రి, శివాలాల్ నగర్, మంగళహాట్, హైదరాబాద్. A2 దుండగుడు భానుప్రసాద్, వృత్తి పెయింటర్, నివాసం రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీ, షేర్లింగంపల్లి. ఈ ఇద్దరు నిందితులు చందానగర్ రాబరీలో పాటు 11 కేసుల్లో ప్రమాయం ఉన్నట్లు అంగీకరించారు. వీరిలో నిందితుడైన విష్ణువర్ధన్ పై గతంలో రాబరీ, పోక్సో మరియు వాహన చోరుల కింద 11 కేసులుండగా భానుప్రసాద్ పై గతంలో 14 బైక్ చోరుల కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈరోజు చందానగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఒకతని పేరు విష్ణువర్ధన్, ఇంకొకతని పేరు భానుప్రసాద్. వీళ్ళిద్దరూ గత 5 సంవత్సరాలుగా నేర ప్రవృత్తి కలిగి ఉండి నేరాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు జూనియర్గా ఉన్నప్పుడే, మైనర్గా ఉన్నప్పుడే వీళ్ళు నేరాలు చేయడం స్టార్ట్ చేసినారు. ఈ విష్ణువర్ధన్ అనే అతను ఇప్పటి వరకు మొత్తం 11 నేరాలు చేసినాడు. అలాగే భానుప్రసాద్ అనే అతను మొత్తం 14 నేరాలు చేయడం జరిగింది. ఈ విష్ణువర్ధన్ అతను దాంట్లో 2 రాబరీ కేసులు, 2 పోక్సో కేసులు కూడా ఇతని మీద, విష్ణువర్ధన్ మీద ఇంతకుముందు అయినాయి. మొన్ననే డిసెంబర్లో ఒకతను రిలీజ్ కావడం జరిగింది. అట్లా జనవరిలో ఒకతను జైలు నుంచి రిలీజ్ కావడం జరిగింది. దాదాపు 3-4 సంవత్సరాలు జైల్లో ఉండి అన్ని కేసులు ఒప్పుకున్న తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఈ నేరాలని మళ్ళీ కంటిన్యూ చేయడం మొదలు పెడుతూ ఉన్నారు. ఈ భానుప్రసాద్ అనే అతను ఇక్కడ పాపిరెడ్డి కాలనీలో ఉంటాడు. ఇతను విష్ణువర్ధన్ ఇక్కడ మల్లేపల్లిలో ఉంటాడు. ఇద్దరికి మ్యారేజ్ అయింది. ఒకతను విష్ణువర్ధన్ మేస్త్రిగా పనిచేస్తాడు. ఈ ప్రసాద్ ఇప్పుడు భానుప్రసాద్ పెయింటర్గా పనిచేస్తాడు. వీళ్ళు మొదటి నుంచి వీళ్ళు కలిసే అఫెన్సెస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మొత్తం మొన్న దాంట్లో మేము ఒక అఫెన్స్ మన దగ్గర పాపిరెడ్డి కాలనీ దగ్గరలో ఒక బిల్డర్ ఉండేది. అక్కడ పోయి అక్కడ వాచ్మెన్ అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్న ఫోన్ గుంజుకొని చాకు పెట్టి అతనికి చాకు తోటి ఇంజురీ చేసి అతని ఫోన్ గుంజుకొని పోవడం జరిగింది. అలాగే దాని మీద మనం ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత మనకు తెలిసిందేమంటే ఇద్దరు కలిసి 11 నేరాలు చేశారని తెలిసింది. దాంట్లో 2 రాబరీలు ఉన్నాయి. అంటే దీంట్లో వివిధ ప్లేసులు ఉన్నాయి. మంగళాట్లో చేయడం జరిగింది, KPHB, భువనగిరిలో చేయడం జరిగింది, యాదగిరిగుట్టలో చేయడం జరిగింది, చందానగర్, అలాగే కూకట్పల్లి. ఈ ఇన్ని ప్లేసులలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా నైట్ పూట తిరుగుతూ వీళ్ళు కొంత గాంజా, కొంత మద్యం సేవించి నైట్ పూట తిరుగుతూ ఉంటారు. ఎవరైతే ఒంటరిగా పోతుంటారో ఆ పిల్లవాళ్ళని లిఫ్ట్ అడిగేసి అతన్ని పట్టుకొని అతన్ని ఇందాక మీరు ఆల్రెడీ చూడడం జరిగింది. వాళ్ళని ఎవరు లేని ప్రదేశం, మారుమూల నిర్మానుష్య ప్రదేశం తీసుకెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, వాళ్ళ దగ్గర ఉన్న చైన్లు కానీ, వాచ్లు కానీ, ఫోన్లు కానీ ఏది ఉంటే అది గుంజుకొని తీసుకుపోవడం. అట్లాగే ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ కూడా తీసుకొని పోతారు. వీళ్ళు తీసుకుని వెళ్ళి దాన్ని వాడుకొని ఇంకా వేరే అఫెన్స్ చేయడానికి వాడుకొని దీన్ని వదిలేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా అఫెన్సులు చేస్తూ 11 అఫెన్సులు వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వీడిని విచారిస్తున్నాం. వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఈ రోజు వరకు 5 వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది, ఒక మొబైల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ఇంకా నేర ప్రవృత్తిని మానకుండా ఇంకా ఇట్లా కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళని తదుపరి చర్యల నిమిత్తం వీళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీంట్లో మా క్రైమ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఈ క్రైమ్ టీమ్ వాళ్ళు సాదిక్, శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి వీళ్ళంతా కూడా బాగా వర్క్ చేసి ఈ కేసును ఛేదించడం జరిగింది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమన్నా